ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా పిఠాపురం రాజకీయం బాగా ఉంది. ఏంటి ఈసారి ఇక్కడ ఎవరిది గెలుపు? పవన్ కళ్యాణ్ అండి. జనసేన పవన్ కళ్యాణ్ కొట్టుకుపోతాడు. జనసేన వచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపు కనుక పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. మేమైతే పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం. జనసేన జెండా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా పిఠాపురం రాజకీయం బాగా ఉంది. ఏంటి ఈసారి ఇక్కడ ఎవరిది గెలుపు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ నేను తేడలేదు. పిఠాపురం జనసేన గెలిస్తే ఎంత మెజార్టీ అవుతుంది? రావచ్చు, ఒక 50,000 దాకా రావచ్చు. 50,000 మెజార్టీ రావచ్చు. పవన్ కళ్యాణ్ కొట్టుకుపోతాడు. పవన్ కళ్యాణ్ కొట్టుకుపోతాడా? కొట్టుకుపోతాడు. పైన అది మాత్రం గ్యారెంటీ. ఇక్కడ అయితే మాత్రం అంటే జనసేనకే ఉంటుందని అభిప్రాయం అండి. పిఠాపురం అయితే 100% జనసేన వచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపు కన్ఫర్మ్. ఎందుకని? 100%. టాప్ ఓటింగ్ చేయడానికి అటు పక్క ముద్రగడ పద్మనాభం గారి సినిమా లేదు. పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు ఎంత పంచిపోయినా సరే తీసుకుని పవన్ కళ్యాణ్ ఓడేస్తాం. పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం కూడా చాలా పేరు వచ్చింది. ఆయన ఒకసారి గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది. మేమైతే పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం. పక్కగా పవన్ కళ్యాణ్ వస్తాడండి. ఇక్కడ ఎంత మెజార్టీ ఉంటుంది? కనీసం 50,000 మెజార్టీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే మీకు మంచి చేస్తారని నమ్మకం ఉంది మీకు? ఉందండి మాకు. పవన్ కళ్యాణ్ అంటే పవనిజం. ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తారు 100%. గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇస్తారు. ఆ డబ్బులు కాదు ఏదో ఎవరి డబ్బులు కాదు, అది ఇస్తే మేము తీసేసుకుంటాం. మేము బాగా గుద్దేస్తామండి. ఇక్కడ జనసేన ఓటేస్తాను. ఏదేమైనా పక్క నెగ్గుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏదేమైనా 100,000 జనసేన జెండా ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తాం? 50,000 పైన. వైసీపీ నుంచి డబ్బులు పంచిపెట్టినా కూడా జనాలు తీసుకుని పవన్ కళ్యాణ్ ఓటేస్తారు. వన్ సైడ్ గా పవన్ కళ్యాణ్ వస్తారు. పిఠాపురం సర్కిల్ లో ఎవరు ఎన్ని చెప్పినా సరే, కహానీలు ఎన్ని చెప్పినా సరే 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ నగ్గడం ఖాయం. ఇది మాత్రం వాస్తవం. ఈ మంచికి బదులిస్తున్నది